ఎందుకు వెళ్ళాలి అని అంటే వెళితే వాళ్ళకి అర్థం అది గ్రౌండ్ లెవెల్. మనం పిఠాపురం ఆఖరి ఎలక్షన్ రేపు అనగా ముందు రోజు పిఠాపురం వెళ్ళాను. సరే ఒక ఇంటర్వ్యూ చేద్దాం వెళ్తే పాపం ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఏదో టెంపుల్కి వెళ్తుంటే ఆ టెంపుల్ దగ్గరికి మనం కూడా వెళితే ఆయన దిగి నడిచే ప్రయత్నం చేస్తుంటే ఇక నా పైన పడితే ఎట్లా ఉందంటే ఒక ప్రవాహం వచ్చినట్టు వచ్చేసింది. ఎట్లా ఆయన ప్రతి ఒక్కరూ ఏం కోరుకుంటారంటే పవన్ కళ్యాణ్ గారిని షేక్ హ్యాండ్ ఇవ్వాలని కోరుకుంటారు. కొంతమంది ఏమైనా షేక్ హ్యాండ్ దాకా తీసుకొస్తే అసలు హగ్ చేసుకుని పిసికేయాలని కోరుకుంటారు. ఫ్యాన్స్కి ఉండేటువంటి అదొక రకమైన ఆ ప్రేమ, ఆ పిచ్చి ప్రేమతో వాళ్ళు ఏం చేస్తారంటే షేక్ హ్యాండ్ అంటారు. షేక్ హ్యాండ్ అన్నప్పుడు షేక్ హ్యాండ్ ఇట్లా ఒకరు చేయి ఉండదు కదా, ఒకరికొకరు ఉండదు, 10 మంది అట్లా పెట్టేస్తారు. వాళ్ళ చేతికి గోల్డ్ ఉంటాయి. పాపం ఇట్లా పెట్టి ఇట్లా లాగితే అవన్నీ గీతలే పడిపోతాయి అనమాట. అందుకని ఆయన ఫుల్ హ్యాండ్స్ చేస్తారు చూసారా. సగం రీజన్ ఏంటంటే వేసి గీకేస్తారు. పాపం గీకటువంటి ప్రేమతో వాళ్ళకి ఆ గోరు ఉంది, ఆ గోరు ఆయన గీసుకునిద్ది అనేది పాపం వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఏంది, మనం పవన్ కళ్యాణ్ గారిని ముట్టుకున్నామా, అదే పవన్ కళ్యాణ్ గారిని కౌగిలించుకున్నామా, మన అభిమానాన్ని చాటామా, మన ప్రేమను చాటామా, మన ఆప్యాయతను చాటామా, అసలు ఆయన ఈ జీవితం ధన్యమైపోతుంది ఒక్కసారి ఆయన గట్టిగా ప్రేమతో పట్టుకుంటే అనేటువంటి ఆ అభిమానం వాళ్ళని ఆ రకంగా తీసుకెళ్తుంది. సరే ఒకరా ఇద్దరా అంటే 10 మంది అంటే కాదు, లక్షల మంది ఆ రకంగా చేస్తే పట్టుకుంటే లాగితే ఇంకేముంటుంది. ఇక అలాంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి ఆయన దగ్గర నుంచి కనుక ఒక్క నిమిషం కనుక జారిపోయి ఒక్క సెకండ్ కనుక పక్కెళ్ళామా ఇక తొక్కేసి నెటో పడిపోతాయి, మనకు వెళ్ళలేము. అందుకని ఏదున్నా సరే ఆయన పక్కన అట్ట నుంచొని ఉంటే తప్ప, అట్ట నుంచొని ఉంటే పక్కన ఆయన పక్కన నడిస్తే తప్ప మనం ముందుకు వెళ్ళలేము. ఒక్క సెకండ్ అటు చూసి ఇట్లా వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతాం. వంశీ గారు మీకు ముందుగానే చెప్తున్నాను, మీరు నా పక్కన అడుగు నుంచి అడుగు పక్కకు జరిగారా ఇక మీ ఇష్టం అన్నారు. సరే ఆయన అన్నట్టుగానే సరే ఒక కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నేను ఏదో పక్క నుంచి కేకలు తిరిగి చూసేటప్పటికి ఆయన 2 అడుగులు వేసారు, నెట్టి పక్కన వేసేసారు, అయిపోయింది. ఇక్కడ చూస్తే ఆయన ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నాను. అందుకని నిజంగా వైసీపీ వాళ్ళని కనుక జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్తే పోయిద్ది అసలు ఒకసారి పవన్ కళ్యాణ్ గారితో. అంటే వాళ్ళకి అర్థం కూడా అయ్యిద్ది అసలు ఏంటి ఆయనతో వెళ్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది, ప్రమాదం ఎట్లా ఉంటుంది. ఒక 3 years బ్యాక్ 4 years బ్యాక్ అనుకుంటా, అప్పుడు ఇంకా వారాహి ఎన్ని లేవు. ఒక ఎందుకో రోజు ఇంటి దగ్గర కలిసినప్పుడు ఇట్లంతా చేతికి ఏదో చుట్టుకొని ఉన్నారు. ఏంటి దాన్ని సరే 2 సార్లు చూశాను. ఇక నా అడుగుదాం వద్దా, అడిగితే బాగుండదు అని చెప్పి జనరల్గా ఎట్లా అడుగుతాం, ఏంటండి ఏంది చేతికి అని అడగలేం కదా తొందరగా అన్నప్పుడు, సరే కొద్దిసేపటి తర్వాత వాళ్ళు ఎవరినో తీసి మళ్ళీ చుట్టుకోవడానికి తీశారు. తీస్తే తెల్లంగా గీతలు పడి ఉండి, ఇదేంటండి అని అంటే, నిన్న ప్రోగ్రాంకి వెళ్ళాం కదండి, మొన్న వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ అదే వెహికల్లో నుంచి వెళ్ళేటప్పుడు చెయ్యి ఊరక ఇట్లా అన్నాను. పాపం అందరూ పట్టుకొని లాగినప్పుడు వచ్చినాయి గీతలు పడినాను. చూస్తే గీతలు ఎట్లా 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 గోల్డ్ గీతలు. అంటే పట్టుకొని లాగినప్పుడు ఏమైతే కొంత ఏమైనా బ్లడ్ వచ్చింది, లేదంటే ఆ పైన స్కిన్ లేసిపోయిద్ది, లేదంటే పాపం వాళ్ళు ఏంటంటే ప్రేమతో ఇటు పట్టుకోవాలనుకుంటారు. కానీ ఆ పట్టుకునేటువంటి వాళ్ళు దాని తర్వాత అది కరెక్ట్గా ఒక 7 to 10 days పట్టిద్దట, ఏది అవన్నీ మళ్ళీ ఇది అవటానికి. మరి అలాంటి పరిస్థితి ఉంటుంది. మరి వాళ్ళకి చాలామందికి అది అర్థం కాదు, దగ్గరగా చూస్తారు కానీ ఈ సమస్యలన్నీ ఉంటాయి అనేటువంటిది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఎవరికి కూడా అంటే మనం దగ్గరగా చూస్తాం కాబట్టి పరిస్థితి తెలుసుకుంటాం కాబట్టి అది మనం చెప్తున్నాం తప్ప. సరే అదొక అంశం. సరే ఇప్పుడు మరి వాళ్ళు వెళ్ళటానికి ఇష్టపడతారు లేదనేటువంటి చూడాలి. నిజంగా ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏంటంటే అభిమానులు వస్తారు, బయట నుంచి వాళ్ళు వస్తారు, పాపం అక్కడి నుంచి ముందుకు పానినటువంటి పరిస్థితి ఏర్పడిద్ది. లేదు ఇక ఆ నెలలో మళ్ళీ ఎవరైనా పడితే మళ్ళీ ప్రమాదం ఏర్పడిద్ది. ఇట్లా చాలా ఉంటాయి. మళ్ళీ ఆయన చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు అసలు వచ్చి మళ్ళీ ఇబ్బంది జరగవచ్చు. అసలే పరిస్థితి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎక్కడ ఏ కుంట ఉందో తెలియదు, ఎక్కడ ఏ కాలం ఉండేదో తెలియదు, అక్కడ అసలు ఏముంటుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎట్లా సాధ్యమైద్ది. అందుకని అది ఆయన వారి ఉద్దేశం. మొత్తానికి 6 కోట్ల రూపాయలు ప్రకటించడంతో ఆయన ఎంతటి బాధ్యతతో ఉంటాడు, ఎంతటి ప్రజల పట్ల ఎటువంటి విధానాలతో ఉంటారనేటువంటిది అర్థమైపోయింది. తెలంగాణ 1 కోటి రూపాయలు ఇచ్చారు, ఏపీ 1 కోటి రూపాయలు, 400 పంచాయతీకి 4 కోట్ల రూపాయలు. ఎవరిచ్చారు?
ఎవరు చేశారు? మరి ఆయన చేశాడు. ఎస్. మరి జగన్మోహన్ రెడ్డి గారు లేదా వాళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళు ఇవ్వచ్చు కదా, వాళ్ళు కూడా ఒక 25 కోట్లు ఇవ్వచ్చు కదా. మరి వాళ్ళ దగ్గర విపరీతమైనటువంటి ఫండ్ ఉంది కదా. ఎస్. మరి మరి అది చేయరు. మనసు ఈ విమర్శలు చేయడానికి మాత్రం ముందుంటారనేది వారి ఉద్దేశం.